నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త. ఏదైనా వస్తువులు మన కష్టార్జితం గనక పోయింది అని అంటే చాలా చాలా బాధాకరం కదా. అది వస్తువు అనుకోవచ్చు, డబ్బులు అనుకోవచ్చు, బంగారం ఏదైనా కూడా. అయితే ఈ పోయినవి తిరిగి వస్తాయా అండి అని అడుగుతూ ఉంటారు. ఆన్లైన్లో పోగొట్టుకున్న డబ్బులండి, కొంతమంది లక్షలు పోగొట్టుకున్న దాఖలాలు ఉంటాయి. అవి భయం వేస్తుంది. ఎలాంటి భయం అంటే వెన్నులో నుంచి వణుకు పుట్టేంత భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏమో మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఏంటి మన పరిస్థితి, మనం ఎలా దాన్ని తట్టుకొని నిలబడగలం అని అనిపిస్తుంది. అయితే ఎలా అక్క, మరి ఇట్లా పోయిన వస్తువులు దొరికేటటువంటి పరిస్థితి ఉంటుందా? బంగారం అయితే బంగారంతో చాలా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇది పలానాప్పుడు కొనుక్కున్నాం, లేకపోతే ఇది మా అమ్మమ్మ గారిది, ఇట్లా ఏవో రకరకాలు ఉంటాయి కదా. దొరుకుతాయక అసలు పోయినవి? చాలా చక్కటి ప్రశ్న. కష్టపడి నీ కష్టార్జితంతో నువ్వు కొనుక్కున్నదైతే ఖచ్చితంగా స్వామి తిరిగిస్తారు. దొరుకుతుంది. నీ కష్టార్జితంతో ధర్మంగా సంపాదించిన డబ్బు అంటే ఎంతో కష్టపడి, కొంతమంది చాలా బాధేస్తుంది కూతురు పెళ్లికని దాచిన డబ్బు పోవటము. చాలా అంటే వాళ్ళు ఎంత అంటే మా కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బు పోయింది, లేదా దీనికోసం నేను పెట్టిన హెల్త్ కోసం, ఈ ఆపరేషన్ చేయించడం కోసం పెట్టిన డబ్బు పోయింది. ఇవన్నీ ధర్మంగా అంటే వాళ్ళ అవసరాన్ని తీర్చడం కోసం. అలాంటివన్నీ అంటే అక్కడ అవసరానికి స్వామి ఖచ్చితంగా చేస్తారు. మన సనాతన ధర్మం గొప్పది పద్మిని, ఎప్పుడు చెప్తాను. ప్రతి దానికి స్వామి పరిష్కారాలు చెప్పారు. మన వేదాల్లో అంత అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ఏదైనా మనం చెప్పామంటే దాన్ని భక్తి విశ్వాసంతో చేయాలి. అలా కార్తె వీరార్జునుడు దత్తాత్రేయ స్వామిని అసలు అత్యంత బలహీనుడుగా ఉండేవాడు. ఆయన ఉపాసన చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామినే పట్టుకున్న తర్వాత ఆయనకు 1000 బాహువులు, సహస్ర బాహువులు, మామూలు విషయమా? సహస్ర బాహువులు. అలాగే ఆయనకి మాహిష్మతి సామ్రాజ్యం. అసలు ఒకసారి వెళ్ళి అక్కడ చూసి తీయాలని అనిపిస్తుంది నాకు వీడియో. అసలు చాలా మంది అడిగారు కూడా, కార్తె వీరార్జునుడు తీయండి, మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళి తీయండి. అలా మాహిష్మతి సామ్రాజ్యం అంటే ఇప్పుడు నార్త్ లో మనం వెళ్ళాలి, వెళ్ళి చేసుకొని రావాలి. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు స్వామి ఆయనకి చక్రవర్తిగా ఇచ్చారు. అలాగే అష్టసిద్ధుల్ని ప్రసాదించారు. అసలు ఏంటి అని కాదు, 1, 2 అని కాదు, ఏం కావాలో అన్ని ప్రసాదించారు. అసలు 10 తలల పురుగు రావణాసురుడిని తీసుకొచ్చి జైల్లో పడేసి అంతకన్నా అద్భుతమైనటువంటి వీరత్వం ఇంకే ఉంటుంది. అవును, అసలు అది అత్యద్భుతం కదా. అసలు అలా ఎప్పుడైతే కార్తె వీరార్జునుడు వాళ్ళ పత్నిలతో సహా వెళ్ళి చలకాలు ఆడుతున్నప్పుడు రావణాసురుడటుగా వెళ్ళి ఏదో అన్న సందర్భంలోనే ఆయన తీసి జైల్లో వేస్తాడు. జైల్లోనే పొగరు కదా ఈ రావణాసురుడికి. మొత్తం పొగరంతా అణిచాడు అని అనుకుంటాం, కాదు. ఆ పొగరు అణిచేది కాదు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి దాన్ని సాల్వ్ చేసినంత మాత్రం అది తెగింది. అప్పటి వరకు అసలు ఆయన చెరసాల్లో వదలలేదు. అలాంటి అద్భుతమైన ఉపాసన చేసినటువంటి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే కార్తె వీరార్జునుడు. అలా ఇప్పుడు నేను చెప్పే మంత్రము ఎవరైతే దీక్షగా అంటే ఒక నమ్మకంతో, భక్తి విశ్వాసంతో చేస్తారో ఆ మంత్రం 1,25,000 సార్లు గనక దాన్ని మంత్ర జపం చేస్తే, ఎన్ని రోజుల్లో చేయాలి? 108 రోజులు, 108 రోజులు లేదా 41 రోజుల్లో చేస్తానంటే చేసేయచ్చు. 108 రోజులు ఎందుకంటే చేయలేకపోవచ్చేమో అని 108 రోజులు అంటాం, కానీ 41 రోజుల్లోనే మీరు చేస్తాను, అతి త్వరగా నాకు పోయిన డబ్బు తిరిగి రావాలి, పోయిన వస్తువు తిరిగి రావాలి అని అనుకుంటే 41 రోజుల్లో చేయటం చాలా మంచిది. 1,25,000 సార్లు ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్తాను. తప్పకుండా. ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం. ఇది కార్తె వీరార్జున మంత్రము. ఈ మంత్ర జపం వల్ల సర్వ మనోవాంఛలు నెరవేరును. మంత్రసిద్ధి పొంది ఉప్పుతో హోమం చేసిన దొంగలు దోచుకున్న ధనము తెచ్చి అప్పగింతురు. ఉప్పుతో హోమం చేయాలి, ఉప్పుతో. చాలా మంది నన్ను అడిగారు కార్తె వీరార్జున హోమం. ఇప్పుడు ఇలాంటి మంత్రం ఏదైతే ఉందో 1,25,000 సార్లు
దీన్ని ఖచ్చితంగా చేయాలి. మ్మ్. అంటే ఈ మంత్ర జపం చేసిన రోజులు చాలా శుచి, శుభ్రత, శుద్ధి అంటారు కదా! మ్మ్. అలా ఉండాలి. మ్మ్. నాన్ వెజిటేరియన్ తింటాం అది మ్మ్. ఉండకూడదు. నియమంగా ఉండాలి. నియమంగా ఉండాలి. అలాగే మ్మ్. వాళ్ళు చేసే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మ్మ్. అవన్నిటికి దూరంగా ఉండాలి. మ్మ్. చాలా నియమనిష్టలతో చేయాలి. మ్మ్. ఇది. తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ మంత్రసిద్ధి పొంది పత్తి, వెల్లుల్లి, ఆవాలు, ఆవునేతిలో తడిపి హోమం చేస్తారో సర్వశత్రు నాశనం కూడా అవుతుంది. బాబా ఈ మంత్రానికి అంత పవర్ ఉంది. మరొకసారి చెప్తాను మంత్రం. తప్పకుండా. ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం. ఇది అంటే కార్తవీరాజుడు. బీజాక్షరాలతో ఉండేటటువంటి బీజాక్షరాలతోనే ఉంది. మ్మ్. అది అనుకుంటూ కార్తవీరాజుని నామస్మరణ చేయండి. ఎలాగంటే ఫ్రోం కార్తవీరాజునాయ నమః, ఫ్రోం కార్తవీరాజునాయ నమః అని మనసులో ఫ్రోమ్ ఆయన బీజాక్షరం. ఫ్రోం ఫ్రోం కార్తవీరాజునాయ నమః, ఫ్రోం కార్తవీరాజునాయ నమః అనుకుంటూ నామస్మరణ చేయండి. మ్మ్. ఈ విధంగా ఈ మంత్రాన్ని గనక చేస్తే మ్మ్. ఖచ్చితంగా పోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది. మ్మ్. పోయిన వస్తువులు కూడా తిరిగి వస్తాయి. ఓకే. ఏ రోజు మొదలు పెట్టమంటారు దీన్ని? దీనిని గురువారం రోజు మొదలు పెడితేనే బాగుంటుంది. మనకి దత్తుడు మెయిన్ ప్రధానం కదా! అవును. దత్తుడి దగ్గర నుంచి కార్తవీరాజుడు. ఏదైనా గురుబలం కావాలి, మంత్రబలం కావాలంటే గురువారం రోజే మొదలు పెట్టాలి. అయితే ఇక నియమంగా ఉన్నారు అని అంటే రకరకాల డౌట్లు వస్తాయి. రోజు తలస్నానం చేయాలా? నాన్ వెజ్ ఆబ్వియస్ గా మీరు తినద్దని చెప్పారు కాబట్టి తలస్నానాలకు సంబంధించి రోజు చేయాలా? తల స్నానం అనేది ముందుగా సంకల్పం చెప్పుకున్న రోజు చేయాలి. మ్మ్. అలాగా అంటే మీకు మొదటి రోజు. మొదటి రోజు చేయాలి. మళ్ళీ మధ్యలో ఎలాగో మనం వారానికి 2-3 సార్లు చేస్తారు కదా! మ్మ్. దాన్ని మ్మ్. మీరు అలా పాటిస్తూ ఉండండి. మ్మ్. ఇక మామూలుగా మీరు ఎక్కువ కూడా ఈ మంత్ర జపం చేసినన్ని రోజులు కూడా పూర్తిగా దేవుడి మీదే లగ్నం చేయండి. మ్మ్. దత్తుడి మీద అవ్వచ్చు, కార్తవీరాజుల మీద అవ్వచ్చు, మ్మ్. మంత్రం మీద. మ్మ్. అంటే మీరంతా మనస వాచ కర్మన అన్ని Right. కూడా మరి రోజుకి ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది అక్క ఇది? సుమారుగా 3000 పైనే చేయాల్సి ఉంటుంది. 3048 లేదా మ్మ్. 3100 అలా కౌంట్ పర్ డే పర్ డే. 41 రోజుల్లో కంప్లీట్ చేయాలి 41 రోజుల్లో చేయాలనుకుంటే. 108 అయితే అక్క 108 అయితే 1000 అబౌవ్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది. మ్మ్. 1150 సార్లు, మ్మ్. 1160 సార్లు మ్మ్. సుమారుగా మ్మ్. చెప్తున్నాను. చేస్తే కనుక 108 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతుంది. రైట్. అద్భుతం. 108 అయితే ఈ అంటే కొంచెం తక్కువ కౌంట్ తో చేస్తారు. మ్మ్. 41 అంటే తొందరగా అవ్వాలి కదా! మ్మ్. 3100 అని యావరేజ్ గా తీసుకొని చేస్తే Right. అయిపోతుంది. సో ఆబ్వియస్ గా ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకూడదు. చేయకూడదు. ప్రతిసారి అడుగుతున్నారు ఎందుకు అని అంటే ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అడుగుతామని చెప్పి అడగకుండా ఉంటే ఆ వీడియోలోనే అడుగుతారు పీరియడ్స్ లో మంత్రం చదవచ్చా? ఇది ఎట్లా అడుగుతారో క్వశ్చన్ అర్థం కాదు. ఎట్లా చదువుతాం? చదవకూడదు కదా. అవును. Right. చదవకూడదు. మన వీడియోలో ఒకరిది గుర్తుందా పద్మిని? మ్మ్. మనము స్వామి సమర్థ మంత్రము చదువుకున్న తర్వాత ఆవిడకి 5 తులాల గొలుసు తిరిగి లభించింది. బ్యూటిఫుల్. అద్భుతం. కమెంట్ పెట్టారు. అవునా? చాలా మాకు తిరిగి పోయిన వస్తువు దొరికిందని. అద్భుతం. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలక్క ఈ మంత్రం చదవడం. పాటిస్తే చాలా మంచిది. ఇంకా మంత్రం పట్టు చాలా బాగుంటుంది. కార్తవీరాజుడి ఫోటో ఉంది, ఒకసారి చూపిద్దాం. తప్పకుండా. అసలు సూపర్. అసలు కార్తవీరాజుడు అద్భుతంగా ఉన్నారు స్వామి. మంచి గండు మీసాలతో ఉంటారు స్వామి. వండు మీసాలతోనే ఉంది. రైట్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా చక్కగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.